మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బిసిలో ఏ జన 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 కరి పోరు బిసిలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలో. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి
అధ్యక్షులు, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి, మా అందరికీ సుపరిచితుడు. ఈరోజు వడ్డెర కులాన్ని ముందుకు తీసుకొని పోతున్న వ్యక్తి, ఇటు రాజకీయంగా కానీ ఇటు కులాన్ని రెండు బ్యాలెన్స్గా పనిచేసుకున్న వ్యక్తి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంసుమ వెంకటేష్ గారిది ఈరోజు జన్మదినాన్ని ఇటు కులస్తులు అన్ని వర్గాలు కూడా భారీ ఎత్తున ఇక్కడికి ఇచ్చేసి కేక్ కట్ చేస్తూ గజమాలతో సత్కరిస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలా, ఇట్లా జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కుంచు వెంకటేష్ అనే వ్యక్తి ఆయన ఎంతో కష్టంతో ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఎంతోమందికి ఎవరికన్నా జన్మదినాలు జరుగుతూ ఉంటే మొట్టమొదటిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి కుంచు వెంకటేష్. అదేవిధంగా ఇట పార్టీలో అనేక ఏ బాధ్యతలు అప్పచెప్పినా పార్టీ కార్యక్రమాలని తప్పక చూసి పాటిస్తూ అక్కడ ఇచ్చిన పదవుల పనులన్నీ కూడా పూర్తి చేసిన వ్యక్తి కుంచు వెంకటేష్. మరి మా సంఘానికి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నది. సంఘంలో ఈరోజు సభ్యులకి ఎక్కడన్నా మరి ఏదన్నా ఇబ్బంది కలిగినా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ మరి ఇది ఈరోజు కూడా సర్వీస్ చేస్తున్నాడు. విద్య ఉపాధి విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా ఆయన వంతుగా పనిచేసుకుంటూ పోతున్న వ్యక్తి కుంచు వెంకటేష్. ఆయనకి ఈరోజు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఈ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న మరి ఆయనకు కూడా ఈరోజు టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనకి పార్టీ నియమించిన వారికి ఆయనకి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఆయన ఇళ్ళలేని సేవ చేస్తున్నారు కాబట్టి ఇట నారా లోకేష్ బాబు యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్ నాయకుడు కూడా ఆయనకి రాబోయే రోజుల్లో మంచి పదవిని ఆయనకి కేటాయిస్తే ఈ కులానికి పార్టీకి కూడా తోడ్పడతాడు. ఎంతోమంది ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఇప్పటికి కూడా పార్టీ తెలుగుదేశం వైపున నేనెంత భిన్నంగా పనిచేశానో ఆ విధంగా నేను ఆయన గొప్ప చెప్పిన తర్వాత కూడా ఈ 63 మండలాల ఉమ్మడి జిల్లాలో కూడా పర్యటిస్తూ కులస్తులకు ఇబ్బంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితేనే వడ్డర్లకు న్యాయం జరుగుతారని కూడా గతం 2024 ఎన్నికల్లో కూడా ఆయన సాయశక్తిగా కూడా అందరినీ కూడా మరి అలర్ట్ చేస్తూ పార్టీ వైపుని తీసుకొస్తూ మరి అన్ని నిజవర్గాల ఓట్లు ఏమనిగా చెప్పిన కుంచు వెంకటేష్ గారిది ఈరోజు జన్మదినాలు కాబట్టి ఆయనకి మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా భగవంతుడి ఆశీస్సులు త్వరగా ఆయనకి మంచి పదవిని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి ఆయన ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలి. అదేవిధంగా కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షి ముక్కోటి దేవతలు ఆయనకి ఆశీర్వాదం ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేనే కాకుండా మా వడ్డర జాతి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక్కసారి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ మరి పార్టీ కూడా అతి త్వరలో ఆయన కష్టానికి మంచి పదవిని ఆయనకి ఇయ్యాలని కూడా కోరుకుంటూ నేను కూడా ఆయనకి అండగా అన్ని రకాలుగా ఉంటాను, ఆయన తోడుగా ఉంటా. భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థాయికి ఎదగడానికి నా వంతు కూడా ఆయన కృషి చేస్తానని కూడా ఆయన జన్మదినం రోజు కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు దినోత్సవం సందర్భంగా మన ఆఫీస్ నందు వచ్చిన ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి, రాష్ట్ర కార్యదర్శి సిమెంటు పోలన్న, ఆరగడ్డకి చైర్మన్ హరికృష్ణ గారు, మిగతా నా కుల బంధువులు మొత్తం అంతా ఇచ్చేసి మాకు ఈ దినం ఈరోజు కేక్ కట్ చేయడం చాలా ఆనందం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళు నగేష్, రవి, కృష్ణ, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, మా బామర్ది, ఆది, బ్రహ్మ, వెంకట్రాముడు,
తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి నాకు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి పెద్దగా ధన్యవాదాలు. మరియు నాకు వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా చేస్తున్న నా కుల బంధువులకి, పార్టీ సేవకులకి, కార్యకర్తలు, టీడీపీలో ఉన్న కార్యకర్తలు, లీడర్లు మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇలాంటి పుట్టినరోజు దినంన ఒక మంచి పని చేయాలి, అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసి వాళ్ళందరికీ ఒక పూట మన కడుపు నింపాలి. ఇలాంటి పుట్టినరోజు చేసుకుని ఎవరు చేసుకున్నా ఒకరికి ఒక పూట అన్నం పెడితే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ నా యొక్క పుట్టినరోజుకి వచ్చి తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచు వెంకటేశు పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మిత్రుడు, సౌమ్యుడు, పెద్దడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన వాడు. ఎందుకంటే కష్టాల్లో ఉన్న చాలామంది ప్రమాదాలు జరిగిన ఒడ్డెర కులస్తులకి, అది ఏ ఊరైనా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే, జిల్లా వ్యాప్తంగా అయినా సరే, ఉమ్మడి జిల్లాలో మరి కొంతమందికి బడుగు బడిగిన వర్గాలకు కూడా ఎంతోమంది ఆర్థిక సాయం చేస్తూ, అలాగే హాస్పిటల్ ఖర్చులు కూడా ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న మా ఒడ్డెర జాతి బిడ్డ మా కుంచు వెంకటేష్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా కావాలి, ఇంకా పై స్థాయిలోకి ఎదగాలని చెప్పేసి పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీలో టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు చేస్తున్న మా వెంకటేష్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో దానంగా చాలామంది పేదలు, బడుగు బలహీన వర్గాలకు, ఒక మా కులమే కాదు, మా ఒడ్డెర కులమే కాదు, ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్న కుంచు వెంకటేష్కి ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఎత్తుకు ఎదగాలని, వ్యాపారాల్లో కూడా ముందుండాలని ఆ భగవంతుని ఏడుకొండల వాడిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను.